హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శివరామకృష్ణ. మీకు క్రిప్టో ప్రపంచంలో ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ గురించి తెలియజేయడానికి వచ్చాను. ఇది ఇంటర్లింక్ ల్యాబ్స్. నేను ఆల్రెడీ దీని మీద రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో మీకు ఒక వీడియో చేశాను. చాలామంది అయితే జాయిన్ అయ్యారు. కాకపోతే దీని గురించి ఎలాబొరేట్ చేయడానికి కోసం ఈరోజు వచ్చానమాట. అంటే కొన్ని వేరే వర్క్స్ చేయడం వల్ల నేను వీడియో అయితే చేయలేకపోయాను. అంటే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది. సో ఈరోజు మీ ముందుకి ఒక మంచి ఎక్స్ప్లెనేషన్తో అయితే వచ్చానని చెప్తున్నాను. అలాగే రీసెంట్గా అంటే నిన్న వచ్చిన ఒక అప్డేట్ గురించి కూడా నేను మీకు చెప్పబోతున్నాను. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో చివరిలో మన అమెరికాలో ఉన్న యుఎస్ఏలో ఉన్న ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క ఆఫీస్ వీడియోని మీ ముందుకి తీసుకొచ్చాను. తప్పకుండా చూడండి చివరి వరకు. ఓకే, ఇది ఇంటర్లింక్ ల్యాబ్స్ ఒక క్రిప్టో నేటివ్ కంపెనీ. ఇది 2026 న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ కాబోతుంది. దీని 2 టోకెన్లు ఐటీఎల్ మరియు ఐటీఎల్జీ మీకు ఎలా లాభాన్ని తీసుకొచ్చే విధంగా ఉన్నాయో, దీని రోడ్ మ్యాప్ ఏమిటో మరియు మీరు ఎలా పాల్గొనవచ్చో ఈ వీడియోలో పూర్తిగా చూస్తాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో అయ్యేంత వరకు మీరు నాతో ఉండండి. ఓకేనా గైస్? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మొదట ఇంటర్లింక్ ల్యాబ్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇది బ్లాక్ చైన్ బేస్డ్ కంపెనీ. ఇది ఏఐ ద్వారా మానవులను ధృవీకరించే సాంకేతికతను ఉపయోగిస్తుంది. ఫేస్ రికగ్నిషన్ మరియు ప్రూఫ్ ఆఫ్ పర్సన్హుడ్ ద్వారా బాట్లను దూరం చేసి నిజమైన మానవులకు క్రిప్టోను సురక్షితంగా అందిస్తుంది. ప్రస్తుతం 3 మిలియన్లకు పైగా యూజర్లను కలిగి ఉన్నారు. వీళ్ళ లక్ష్యం ఏంటంటే బిలియన్ మందిని, అంటే బిలియన్ పీపుల్ని ఆన్బోర్డ్ చేయడం. గూగుల్ మరియు AWS, AEON వంటి పెద్ద కంపెనీలతో పార్ట్నర్షిప్లు ఉన్నాయి వీళ్ళకి. ఇది కేవలం ఒక టోకెన్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు. పేమెంట్స్, డీసెంట్రలైజ్డ్ లెర్నింగ్, ఐడెంటిటీ సొల్యూషన్స్ వంటి రియల్ వరల్డ్ యూటిలిటీలను అందిస్తుంది. మరియు ఇంతకంటే పెద్ద విషయం, 2026 మొదటి త్రైమాసికం అంటే ఫస్ట్ క్వార్టర్లో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ కాబోతుంది. ఇది క్రిప్టో కంపెనీలకు చాలా చారిత్రాత్మకమైన మైల్ స్టోన్. ఇప్పుడు ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క 2 టోకెన్ల గురించి చూద్దాం. ఆ 2 టోకెన్లు ఏంటంటే ఐటీఎల్ అండ్ ఐటీఎల్జీ. ఐటీఎల్జీ గురించి మనందరికి తెలిసిందే, ఎందుకంటే మనము రోజు ఐటీఎల్జీని మనం మైనింగ్ చేస్తున్నాం. ఈ ఐటీఎల్జీ ద్వారా ఐటీఎల్ని ఎలా పొందొచ్చో నేను ముందు చెప్తూ ఉంటాను. ప్రజెంట్ నేను ఐటీఎల్ గురించి చెప్తాను చూడండి. ఇది ఈకోసిస్టమ్ యొక్క కోర్ టోకెన్. ఇది చెల్లింపులు, స్టేకింగ్, రుణాలు మరియు వ్యాపారాల ఆమోదం కోసం ఉపయోగపడుతుంది. దీని లిక్విడిటీ మరియు అడాప్షన్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టింగ్కు మద్దతిస్తాయి. మొత్తం సప్లై 10 బిలియన్ మరియు ఈ సంవత్సరం డిసెంబర్లో పెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్లో లిస్ట్ కాబోతుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఐటీఎల్జీ గురించి తెలుసుకుందాం. ఐటీఎల్జీ మనం రోజు మైన్ చేసే కాయిన్ అన్నమాట. ఇది గవర్నెన్స్ మరియు రివార్డ్ టోకెన్. దీన్ని మీరు యాప్లో మైన్ చేయవచ్చు, అవునా కదా? రోజు 4 గంటలకు ఒకసారి ఫేస్ వెరిఫికేషన్తో మనం దీన్ని స్టార్ట్ చేస్తాం. అసలు దీని మైనింగ్ అనేది ఫేస్ వెరిఫికేషన్తో మనం స్టార్ట్ చేస్తాం. దీని మొత్తం సప్లై 10 బిలియన్ మరియు ఇది స్టేకింగ్ రివార్డ్స్ కోసం ఉపయోగపడుతుంది. ఐటీఎల్జీని స్టేక్ చేస్తే ఐటీఎల్ రివార్డ్స్ని సంపాదించవచ్చు. ఐటీఎల్జీ స్టేక్ చేయడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వడ్డీకి ఇస్తే మనకి వడ్డీ ఎలా అయితే వస్తుందో కొంత అమౌంట్, స్టేకింగ్ అనేది మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అంటారు కదా, అలా చేస్తే స్టేక్ చేస్తే మనకి ఐటీఎల్ రివార్డ్స్ వస్తాయి. ఐటీఎల్జీని మనం ఇస్తే ఐటీఎల్ రివార్డ్స్ అనేది మనం సంపాదించవచ్చు. దీన్ని స్వాప్ చేస్తే లిక్విడిటీ పెరుగుతుంది. బర్నింగ్ చేస్తే ఐటీఎల్జీ సప్లై తగ్గి ఐటీఎల్ విలువ పెరుగుతుంది. ఇది ఒక ప్లైవిల్ లాంటిది. ఎకోసిస్టమ్ బలంగా ఉంటుంది. ఇప్పుడు మీకు చూస్తూనే ఉండే ఉంటారు, ఇప్పుడు మన కాయిన్స్ అనేవి బర్న్ అవుతున్నాయి. ఈరోజు చూసిన కాయిన్స్ రేపు చూస్తే ఉండట్లేదు. దానికి గల కారణం ఏంటంటే ఇలా బర్న్ చేయడం వల్ల మన యొక్క వాల్యూ అనేది, ఈ కాయిన్స్ యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరన్నా జాయిన్ చేయాలనుకుంటే వాళ్ళు తప్పకుండా మైన్ రోజు చేసే వాళ్ళని జాయిన్ చేయండి. జస్ట్ ఏదో మాత్రంగా అంటే మొహమాటం కొద్దీ జాయిన్ అయ్యే వాళ్ళని అసలు మనకు అనవసరం. వాళ్ళ గురించి అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటో దీన్ని చూద్దాం. ఐటీఎల్ ఇంకా లాంచ్ కాలేదు, కానీ వచ్చే సంవత్సరం అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు మనం దీని యొక్క రోడ్ మ్యాప్ గురించి అయితే చూద్దాం. 2025 క్వార్టర్ 4 అంటే ఈ సంవత్సరం చివరి 3 నెలల్లో అండ్ 2026 ఫస్ట్ క్వార్టర్ అంటే
2026లో మొదటి 3 నెలల్లో ఐటీఎల్ పెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది. ఐటీఎల్ డెక్స్ కూడా లాంచ్ అవుతుంది. P2P ఓటీసీ ట్రేడింగ్ కూడా మొదలవుతాయి. 2026 ఇంటర్లింక్ ల్యాబ్స్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది. ఇలాంటిది ఇంతకుముందు అంటే మామూలుగా అయితే మనం నార్మల్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవడం అయితే మనం చూసే ఉంటాం. ఏ క్రిప్టో ప్రాజెక్ట్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మన పై నెట్వర్క్ కూడా చాలా ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది కదా, అండ్ కేవైబీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత. కానీ ఇది ఎలా కాదనమాట, ఇప్పుడు డైరెక్ట్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లోనే లిస్ట్ అవుతుందన్నమాట. ఇటువంటి ప్రాజెక్ట్ ఇంతవరకు ఎవరు చూసే ఉండరు. దయచేసి దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి, ఓకేనా. దీని యొక్క మైల్ స్టోన్స్ ఏంటంటే నాన్ కస్టోడియల్ వాలెట్, గ్లోబల్ పేమెంట్ కార్డ్, 10 మిలియన్ యూజర్లు, ఇవన్నీ 2025 నాటికి చివరి నాటికి జరుగుతాయి. లక్ష్యం 1 బిలియన్ మందిని ఆన్బోర్డ్ చేయడం, ఓకేనా. ఈ మైల్ స్టోన్లు ఐటీఎల్ మరియు ఐటీఎల్జీ యొక్క విలువను పెంచుతాయి. ఇది ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క ప్రయాణం. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ 2026 మరియు దాని టోకెన్లతో మీకు అద్భుతమైన అవకాశం ఉంది. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియో అయితే అవ్వలేదు. నిన్న రీసెంట్గా వచ్చిన ఒక అప్డేట్ గురించి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తున్నాం. అలాగే మన వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వలేదో దయచేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, అందులో జాయిన్ అవ్వండి. చిన్న చిన్న అప్డేట్స్ ఉంటే నేను దాంట్లో ఇస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నిన్న వచ్చిన అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. నిన్న వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇంటర్లింక్ ఒక హ్యూమన్ క్రెడిట్ స్కోర్ సిస్టమ్ను పరిచయం చేసింది. ఇది నిజమైన కాంట్రిబ్యూటర్స్ని గుర్తిస్తుంది మరియు యాక్టివ్గా లేని లేదా నిబంధనలు పాటించని ఖాతాల నుండి వేరు చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అంటే ఇప్పుడు మనకి సిబిల్ స్కోర్ ఎలాగో దీంట్లో కూడా హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది ప్రవేశపెట్టారనమాట. ఈ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది 2 కోణాల్లో అంచనా వేయబడుతుంది. ఒకటి మంచి ప్రవర్తన అంటే ఓ నిజమైన గుర్తింపును ధృవీకరించడం. అంటే ఫేస్ స్కాన్ లేదా ఐడిని, మన ఫేస్ని ఫస్ట్ మనం జాయిన్ అయినప్పుడు మన ఫేస్ని వెరిఫై చేయాలి కదండి. ఆ చేసినప్పుడే మనకి 1000 ఐటీఎల్జీ అనేవి బోనస్గా వస్తుంది. అలాగే క్లీన్ రికార్డును నిర్వహించడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఎల్జీ బర్న్ చేయకుండా ఉండడం, అంటే బర్న్ అవ్వకుండా మన కాయిన్స్ అనేవి బర్న్ అవ్వకూడదు. అలా ఉంటే మనకి క్లీన్ రికార్డ్ ఉన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిని పడితే వాళ్ళని జాయిన్ చేసేసి వాళ్ళని జాయిన్ చేస్తే మనకు ఒక 500 ఐటీఎల్జీ వస్తుంది కదా, వాళ్ళకి ఎందో లింక్ ఎవరైనా జాయిన్ చేస్తే మనకు 250 వస్తుంది కదా అని ఆశపడకుండా ఎవరైతే జెన్యున్గా చేస్తారో వాళ్ళని మనం జాయిన్ చేసుకోవడం. సురక్షితమైన అండ్ హ్యాక్ అవ్వని డివైస్ అంటే మన మొబైల్ని ఉపయోగించాలన్నమాట. సురక్షితంగా అంటే ఎటువంటి మాల్వేర్ ఎఫెక్ట్ అవ్వని మన యొక్క మొబైల్ని ఉపయోగించాలి. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్, అంబాసిడర్గా ఉండి నిజమైన కమ్యూనిటీ వృద్ధిని ప్రోత్సహించడం. ఇప్పుడు అంబాసిడర్ ప్రోగ్రామ్ అనేది స్టిల్ గోయింగ్ ఆన్. రీసెంట్గా మనకు విజయవాడలో ఇండియాస్ ఫస్ట్ అంబాసిడర్స్ మీటింగ్ అయితే జరిగింది. నేను కూడా వెళ్ళాను. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఓకే, ఈ అంబాసిడర్గా ఉండి నిజమైన కమ్యూనిటీ ప్రోత్సహించడం ద్వారా కూడా మనకి హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతుంది. అలాగే యాప్లో రోజు యాక్టివ్గా ఉండి యాడ్స్తో ఇంటరాక్ట్ చేయడం, అలాగే నీ రిఫరల్ కోడ్తో కొత్త వెరిఫైడ్ యూజర్లను ఆహ్వానించడం, త్వరలో వస్తున్న ఇంటర్లింక్ ల్యాబ్స్ వాలెట్లో విలువ సృష్టించడం, ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే మనకి రేపటి రోజున కాయిన్ రేట్ అనేది అంటే ఈ బర్నింగ్ మెకానిజం ద్వారా కాయిన్ అనేది పెరుగుతుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇంటర్లింక్ వాలెట్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే నిజమైన కాంట్రిబ్యూటర్స్ మాత్రమే వాలెట్లో ట్రాన్సాక్షన్స్ చేస్తారు అండ్ ఎక్స్చేంజెస్ చేస్తారు, విలువను పెంచుతారనమాట. అలాగే ఇది స్కామర్స్, హ్యాకర్స్ వీళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళు వెనకబడిపోతారు. ఈ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఎంత బాగుంటే అంత ఎక్కువ ఐటీఎల్జీ వెరిఫై అవుతుంది, ఓకేనా. ఎక్కువ వెరిఫైడ్ ఐటీఎల్జీ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్కువ స్టేకింగ్ అవకాశం ఈజ్ ఈక్వల్ టు ఎక్కువ ఐటీఎల్ని సంపాదించడం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో నిజమైన కాంట్రిబ్యూటర్స్ మాత్రమే ముందుకు సాగుతారు. అలాగే మీకు తెలిసిందే ఇది ఎలా మొదలు పెట్టాలి ఏంటి అనేది. మీకు ఎవరికైనా ఇంకా జాయిన్ అవ్వాలనుకుంటే మన వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఎలా రిజిస్టర్ అవ్వాలో ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను. అలాగే నా రెఫరల్ కోడ్ కూడా ఇస్తాను, చూసి జాయిన్ అవ్వండి జాగ్రత్తగా. అలాగే ఇప్పుడు రీసెంట్గా మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు కాయిన్స్ అనేవి ఐటీఎల్జీ కాయిన్స్ అనేవి పెరగాలి అనుకుంటే, ఎందుకంటే బర్న్ అవుతున్నాయి, మీకు పెరగాలనుకుంటే మన యొక్క యాప్లో గేమ్ సెక్షన్లో స్పిన్
లక్కీ స్పిన్ అనేది ప్రవేశపెట్టారు. ఇంతకుముందు స్టార్టింగ్లో ఉండేది, అది తర్వాత తీసేశారు, ఇప్పుడు మళ్ళీ ప్రవేశపెట్టారు. ఈ లక్కీ స్పిన్ ద్వారా ఏంటంటే ఒక్క స్పిన్ చేయాలంటే మీరు 50 ITLG టోకెన్స్ని వాళ్ళకి ఇవ్వాలి. అందులో ఆ లక్కీ స్పిన్లో మనకి ఇంకా ఎక్కువైనా రావచ్చు ఐటీఎల్జీలు, సమ్ టైమ్స్ తక్కువైనా రావచ్చు. జాగ్రత్తగా ఆడుకోండి. అలాగే ఫుట్బాల్ గేమ్ అనేది ఉంది. ఫుట్బాల్ గేమ్ ఆడండి, చాలా బాగుంది. పిల్లలు కూడా ఆడచ్చు. మీరు ఆడలేకపోతే పిల్లలకి ఇచ్చారు ఇది ఆడంటారంటే మనకి నెక్స్ట్ వీక్ మైనింగ్ సెషన్లో మనకు కాయిన్స్ అనేవి పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫుట్బాల్ గేమ్ అనే కాదు, ఇంకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. ఈ గేమ్స్ ఆడడం వల్ల ఏంటంటే ఈ వీక్లో ఆడిన పాయింట్స్ అనేవి ఉంటాయి చూసారా, అవి నెక్స్ట్ వీక్ మైనింగ్ సెషన్ ప్రతి ఒక్క సెషన్లో కొంత యాడ్ అవ్వకుండా వస్తుందన్నమాట. ఓకేనా? ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, రోజుకు 6 సార్లు మనం మైనింగ్ చేయాలి. ఈ 6 సార్లలో మనం, నాకు తెలిసి అర్ధరాత్రి పూట స్కిప్ అవ్వచ్చు, లేదా మధ్యలో టాయిలెట్ లేచినప్పుడన్నా మనం నొక్కొచ్చు. 6 టైమ్స్ మాత్రం మర్చిపోద్దు, చేయండి. అలాగే మీరు ఎవరినైతే జాయిన్ చేశారో వాళ్ళు కూడా తప్పకుండా చేసేలాగా చూడాల్సిన బాధ్యత మీదే. ఇప్పుడు చాలామంది అంటారు, నువ్వు ఎందుకు అసలు షేర్ చేయాలి అని. మామూలుగా ఎందుకు షేర్ చేయాలి అసలు? ఎందుకంటే ఇంటర్లింక్ ల్యాబ్స్ 1 బిలియన్ మందిని బోట్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాట్స్ ద్వారా మన పై నెట్వర్క్లో కూడా చాలా మైనింగ్ అయితే జరిగింది. అంటే ఇప్పుడు మొత్తం ఏరేసారులేండి రియల్ ఫేస్ వెరిఫికేషన్ వీటి వల్ల. సో బోట్ రహిత నెట్వర్క్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు చేరితే నువ్వు ఐటీఎల్తో షాపింగ్, పేమెంట్స్, లోన్స్ వంటి రియల్ వరల్డ్ ఉపయోగాలు పొందొచ్చు. నీ రెఫరల్ కోడ్ని షేర్ చేసి నీ నెట్వర్క్ని పెంచు. ఇది నీ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ని బూస్ట్ చేస్తుంది. ఈ వీడియో కింద ఫ్రెండ్స్, నిజంగా మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మీకు ఇంటర్లింక్ ల్యాబ్స్ యొక్క USA ఆఫీస్ని చూపించబోతున్నాను. దయచేసి చూసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. This is where we do events. Check out the Hudson cruise ship. Yeah. The cruise ships. Oh yeah. Beautiful. Yeah. This is where we're gonna have the event for Interlink, New York. We did a big event for Roku here out of China. Yeah. Make the glasses. We did a big event here, super successful. We invited all the different news. We invited Bloomberg. We invited them all, and it was super successful. Wow. Yeah. Roku loved it. They Love it. They did. They sold more glasses than the Apple glasses last year on Black Friday.